మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరుపురాని మహానేత అని గుంటూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆమె కార్యాలయంలో జరిగిన వేడుకల్లో నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్సార్ అంటే అభివృద్ధి, సంక్షేమం అన్నారు. ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని తెలిపారు. రాజన్న పాలన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. कांग्रेस पार्टी वैएसआर कांग्रेस पार्टी ओके ఈరోజు మన ప్రియతమైన నేత, ప్రతి ఒక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు అంటేనే ప్రతి ఒక్కళ్ళకి గుర్తుపెట్టుకునేది ఆరోగ్యము, వైద్యము. అలాగే మీరు చూసుకుంటే రైతులకి ఏ విధంగా అండగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మరీ ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు ఒక చిరునవ్వు. రాజశేఖర రెడ్డి గారు అంటే 108. రాజశేఖర రెడ్డి గారు అంటేనే రైతులకి అండగా ఉండే నేత. మరి అలాంటి నేత ఈరోజు పుట్టినరోజు 77వ జయంతి సందర్భంగా ఆయనకి ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం స్మరించుకుంటున్నాం ఆయన్ని. ఆయన తీసుకొని వచ్చిన పాలనని మనం గుర్తుపెట్టుకుంటున్నాము. ఎందుకంటే కరువైనది ఆంధ్రప్రదేశ్కి రాజన్న బిడ్డ. మరి ఈ రాష్ట్రానికి మళ్ళీ ఇంకొకసారి రాజన్న పాలన రావాలన్నా, లేకపోతే రాజన్న చిరునవ్వు మనకి కనిపించాలన్నా, లేకపోతే ప్రతి ఒక్క గుండెల్లో మళ్ళీ చిరస్థాయిగా నిలవాలన్నా, చేయాలన్నా ఎవరూ చేయలేని పని మన వైఎస్ఆర్ గారు చేసి చూపించారు. ఈరోజు విద్య, వైద్యము, అలాగే మీరు చూసుకుంటే రైతులకి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఎన్నో పనులు చేసి ఈరోజు ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన నేత వైఎస్ఆర్ గారు. మరి ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ఆయనకి ప్రజలుగా అండగా ఉన్నారో ఈరోజు కార్యకర్తలకు కూడా అదే విధంగా అండగా ఉండి వాళ్ళకి చదువుకోవటానికి కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి మన కార్యకర్తలకి నలుగురికి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయటం జరిగింది. ఆయన చేసిన మంచిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే మళ్ళీ రానున్న రాజ్యం వైఎస్ఆర్ గారి రాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులందరూ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.